నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. రాహుల్ గారు, యా రామ్ చరణ్ పెద్ది సినిమా ఆగిపోయింది అని అందరూ అంటున్నారు. అవును. ఫ్యాన్స్ కూడా చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అవును. ఏం జరిగింది? ఏం ఆగిపోలేదండి పెద్ది సినిమా అని. బట్ ఏంటంటే 'పెద్ది' అనే సినిమా రామ్ చరణ్ గారికి ఏంటిది సినిమా ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైటిల్ పేరు వింటేనే జనాల్లో ఊపు రావాలి. అవును, అదేంటి విచిత్రంగా ఉంది. ఆ పేరే 'పెద్ది', వినడానికి అదోలా 'రద్ది', ఉంది. 'బుద్ధి' ఏంటండి ఇవి? రామ్ చరణ్ గారి సినిమాల పేర్లేనా ఇవి? 'మగధీర', ఉమ్, 'నాయక్' హీరోని ఎలివేట్ చేసేవవి ఉమ్. కదా! 'గేమ్ చేంజర్' అది ఏం చేంజ్ చేశాడో గేమ్ గానీ ఆయన గేమే మొత్తం చేంజ్ కొంచెం అయిపోయింది. అర్థమయ్యేలాగైనా ఉండాలి. 'రచ్చ' అనే సినిమా వేశారు సంపత్ నంది గారు. ఎక్కడ హిట్ అయిందది? బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేదు 'రచ్చ'. అవును. ఓకే. అండ్ తర్వాత 'తూఫాన్' అని ఒక సినిమా మన హిందీ 'జంజీర్‌ని' ఇక్కడ 'తూఫాన్' అని అట్లా రిలీజ్ చేసుకున్నాడు. కొట్టుకుపోయింది, అట్లాగే నిజంగానే దట్ కొట్టుకుపోయింది. ఈస్ వాట్ మనం సినిమా రిలీజ్‌కి ముందు ఎందుకు పూజ చేస్తారు ముహూర్తం? అంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు పూజ చేసుకుంటారు. ఉమ్, ఎందుకు దేవుడి ఆశీస్సులు ఉండాలి. సినిమా ఎక్కడ ఆటంకం రాకూడదు. అవును. ఆ స్క్రిప్ట్ దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని టైటిల్ కూడా వర్కింగ్ టైటిలే పెట్టుకుంటారు. ఉమ్, ఎవరు టైటిల్‌ని ఫిక్స్ చెయ్యరు. అంటే ఒకసారి ఫిక్స్ అయ్యుంటే ఫిక్స్ అని పెడతారు గానీ ఎప్పుడు వర్కింగ్ టైటిల్‌లోనే ఉంటదనమాట అది. ప్రొడక్షన్ నంబర్ 3, ప్రొడక్షన్ నంబర్ 10, ప్రొడక్షన్ నంబర్ 20 అని ఉంటది. అలా రామ్ చరణ్ గారికి ఈ టైటిల్ అచ్చు రాట్ల ముందు. అర్థమైందా? ఆ టైటిల్ అచ్చొస్తే బావుండేది అని అనిపిస్తుంది చాలా అంటే మంది టైటిల్ ఫ్యాన్స్‌కి. వాళ్ళ ఫ్యాన్స్‌కే. టైటిల్ వల్లే సినిమా పోతుంది అని అంటున్నారా మీరు? అట్లని కాదండి. ఫస్ట్ టైటిల్ వల్ల బజ్ అనేది క్రియేట్ అవుతది గదా! సినిమాలో కథ ఉంటేనే సినిమా హిట్, ఫ్లాప్ అనేది డిసైడ్ చేస్తాం. అవును. బజ్ పెద్దికి పోయామా అని అడుగుతాం. జనరల్లీ ఆలోచించండి మీరెప్పుడైనా. అసలు అంటే మేబీ బుచ్చిబాబు గారు ఆ పెద్ది అనే క్యారెక్టర్ ఎలివేషన్ ఉందా? ఆ సినిమాలో ఆ పెద్ది అనే క్యారెక్టరే రామ్ చరణ్ గారా? అసలు ఆ పెద్ది అంటే మీనింగ్ ఏంది? ఆ! అవును, నాకు గూడా ఆ డౌట్ ఆ వచ్చింది. పెద్ది అనే దానికి వీళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెడితే గాని అర్థం గాదు. హ్మ్. ఇప్పుడేమో వర్కింగ్ టైటిల్ పెద్ది అన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు పెద్ది అనే దాన్ని ఖరారు చేసేసారు ఏకంగా. ఓకే. జనాలందరూ ఏమంటున్నారు, వీళ్ళు వేరే వాళ్ళని ఎక్కడికైనా చూపించండిరా బాబు వీళ్ళని. ఎంత చెప్పినా వినట్లేదు. పేర్లేంది, పెద్దేంది, రద్ది ఏంది, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? హ్మ్. దట్టు జాన్వీ కపూర్. దేవరాల అమ్మాయిని కనీసం 10 నిమిషాల కన్నా ఎక్కువ చూపించాడండి. అసల 5 నిమిషాలు ఒక 5 నిమిషాల గట్టిగా సాంగ్, లెక్కేస్తే. 5 నిమిషాల సాంగ్, హ్మ్. ఒక ఒక 1 మినిట్ ఒక సీను, అంతే. ఒక 1 మినిట్ ఇంకో సీను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. హ్మ్. ఈ అమ్మాయి ఇంట్రడక్షన్ బాత్ టబ్ హ్మ్. ఓ 60 సెకండ్స్. తర్వాత ఎన్టీఆర్‌తో ఒక 2, 3 సీన్‌లు. ఆ సీన్‌లకే క్రింజ్ క్రింజ్ ఆ క్రింజ్ అని సీన్‌లకి గోల. ఆ సీన్‌లకి ఆ క్రింజ్ కామెడీ, ఆ అమ్మాయిని ఆ! సరిగ్గా చూపియలేదు. కాస్ట్యూమ్ డిజైనర్ బాలేదు. శ్రీదేవి కూతుర్ని ఎలా చూపించాలి ఫస్ట్ మూవీలో. ఆ సాంగ్‌లో అంటే అమ్మాయి బానే చేసింది 'చుట్టమల్లె' సాంగ్‌లో. అవును. బట్ మిగతా సినిమా అంతా కూడా అమ్మాయి ఉండాలి కదా! ఎన్టీఆర్ గారి పక్కన. హ్మ్. ఉంటేనే కదా బావుంటుంది. ఏదో పెట్టాలని పెట్టినట్టు పెట్టారు. అవును. అంతే, ఇంకేం లేదు అని ఒకటే గోల ఆ అవును. సినిమాలో. సో, ఇప్పుడు 'బుచ్చిబాబు సనా' గారి మూవీలో అమ్మాయిది చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆ స్పోర్ట్స్ డ్రామాలో తెరకెక్కుతోంది. 1 కాదు, 2 కాదు, 3, 4 స్పోర్ట్స్‌కి సంబంధించిన గేమ్ దాని గురించి సినిమా రాబడుతోంది. దాంట్లో ఈ మధ్యనే రామ్ చరణ్ గారు రాష్ట్రపతి భవన్ కావాలి, మాకు ఒక 1 డే పర్మిషన్ కావాలి, మేము అక్కడ షూట్ చేస్తాము అని చెప్పి లేఖ రాసినట్టు, ఓకే. పవన్ కళ్యాణ్ గారి చేత వాళ్ళ చేత సిఫార్సు చేయించినట్టు అన్నారు గానీ, వాళ్ళెవరు సిఫార్సు చేయలేదు గానీ, ఈయనైతే లేఖ రాసారు. హ్మ్. ఇంకొకటి ఈ సినిమా మీద ఆయన అంచనాలు ఎక్కువ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ గేమ్ చేంజర్ ట్రామా నుంచి బయటికి రావాలి. హ్మ్. దట్టు దీనికి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ అంటే మరి మామూలుగా ఉండదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఎక్స్‌పెక్టేషన్‌లు హై లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. హై లెవెల్‌లో ఉంటాయి. ఆయన క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. బట్ ద వే హీ టేకింగ్ ద క్యారెక్టర్స్ అక్కడ క్రేజ్ తగ్గుతుంది. అంటే కథ ఎంచుకోవడంలో మిస్టేక్ ఉందంటారా? అంతే కదా! డైరెక్టర్ మీద నమ్మకంతో కొన్ని కథలు ఒప్పేసుకుంటారండి. తర్వాత ఆయన ఏదో ఒక మ్యాజిక్ చూపిస్తాడు. ఆయన ఏదో ఒక మ్యాజిక్ చూపిస్తాడు. ఆయన హ్మ్. సినిమాలో మనం నటించొచ్చు. ఏదో ఒక మ్యాజిక్ చూపిస్తాడు అని చెప్పి డైరెక్టర్ మీద నమ్మకంతో ఓకే ఒప్పు చెప్పేస్తారు. అలా ఒప్పుకున్నందుకే అలా ఒప్పుకున్నందుకే గేమ్ గేమ్ చేంజర్ చేంజర్ ఇవన్నీ దారుణం. పోయాయి. కొంచెం అటు ఇటు మార్చిన గేమ్ చేంజర్ సూపర్ డూపర్ హిట్ అయ్యేది. హ్మ్. ఎందుకంటే ఆయన ఖాతాలో ఒక హిట్ వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఒక హిట్ అనేది పోయింది గదా! ప్లస్ ఇప్పుడు ఆ పోయిన దాంట్లోంచి ఈయన మళ్ళీ బయటికి రావాలంటే ఎంత పెద్ద స్టోరీతో రావాలి? ఇప్పుడు 'పెద్ది' ఎవరు డైరెక్షన్ ఎవరిది?
మన బుచ్చిబాబు సమ్మ గారండి. ఇప్పుడు రామ్ చరణ్ గారి షూటింగ్ 'జాన్వీ కపూర్' దానిది 'పెద్ది' అనే వర్కింగ్ టైటిల్ ఉండే అంతకుముందు. అది ఇప్పుడు ఖరారు చేశారు. జనాలేమో 'పెద్ది, పెద్ది, పెద్ది' అంటున్నారు. అసలు ఏంటి 'పెద్ది'? అది తీసేయండి. టైటిల్ చూస్తే ఒక హుక్ ఉండాలి. అసలు ఒక రావట్లేదు. సాంగ్‌లో హుక్ స్టెప్ ఎలాగో దీంట్లో అలా హుక్ ఉండాలి. మాకు బ్రెయిన్‌లోకి ఎక్కాలి. మాకు 'పెద్ది' అనేది ఎక్కట్లేదు అని అంటున్నారంట. కానీ రామ్ చరణ్ గారు నేను తీసేదే ప్రసక్తే లేదు అని చెప్తున్నారంట. ఓకే. అసలు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతది? ఎంతవరకు వర్కౌట్ కాదు అనేది మనకు తెలుస్తది. ఓకే. మరి రాహుల్ గారు ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఎవరితోని? త్రివిక్రమ్‌తోనా? లేకపోతే సుకుమార్ గారితోనా? రామ్ చరణ్ గారు కన్ఫర్మ్ చేసిందైతే సుకుమార్ గారితోనే. హుహు. 'మైత్రి మూవీ మేకర్స్' సేమ్ బ్యానర్ మీద సుకుమార్ గారితో మరి కంపేర్ చేశారు. త్రివిక్రమ్ సినిమాను? త్రివిక్రమ్‌ది కొంచెం అల్లు అర్జున్ గారితో అనుకున్నారు గదా! ఆయన హ్మ్. కథ దాంట్లో ఇంకా ప్రీ ప్రొడక్షన్ ఇంకా చాలా ఉంది అని చెప్పి స్లో చేసేసి 'అట్లీ' సినిమాకి ఓకే చేశారు అల్లు అర్జున్ గారు. ఓకే. ఈయన త్రివిక్రమ్ గారితో ఇప్పుడు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈయనకి స్టోరీ రెడీ అయితే. హ్మ్. బట్ ఇప్పుడు 'ఆర్‌సీ16' తర్వాత 'ఆర్‌సీ17' మాత్రం మన ఆయనెవరు సుకుమార్ గారితో 'మైత్రి మూవీ మేకర్స్‌కి' సైన్ చేశారనమాట. కానీ ఏది ఎలా చూసుకున్నా కూడా 'రామ్ చరణ్' గారిలో కొంచెం తేడా అయితే గమనిస్తున్నామండి. ఆ! అప్పుడుండే జీల్ లేదు. అప్పుడుండే ఆ సినిమా కోసం ఆ తపన, ఆరాటం ఉంటది గదా! ఆయన ఫేస్‌లో హ్మ్. కనిపించట్లేదు. మైట్ బీ ఏమో అది నాకు అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్. హ్మ్. బికాజ్ మన దగ్గర నుంచి చూస్తుంటాం కదా! హీరోలని ఎక్కడ అవును. ఉంటారు, ఏం అవును. చేస్తుంటారని. సో, అలా చూస్తున్నప్పుడు నాకు అలా అనిపించింది. బట్ హి ఈస్ ఎ వెరీ గుడ్ ఫైన్ యాక్టర్ అండి. ఆయన హ్మ్. ఎందుకు డైరెక్టర్స్ యూజ్ చేసుకోవట్లేదో, లేకపోతే ఈయన డైరెక్టర్స్‌కి కండిషన్స్ పెడతాడో మనకు తెలీదు కానీ ఇట్ ఈస్ కండిషన్స్ పెట్టే మనిషి అయితే రామ్ చరణ్ గారు కాదు. అంటే చాలా ఫ్లెక్సిబుల్ నెమ్మది. ఉండరంటండి వాళ్ళు. 'రామ్ చరణ్ ఈజ్ నాట్ ఎ ఫ్లెక్సిబుల్' అంటారు చాలామంది. అవునా? ఈ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కన్నా 'రామ్ చరణ్' ఫ్లెక్సిబుల్ తక్కువ ఓకే. అంటారు. బట్ ఏంటంటే 'చిరంజీవి' గారు అని ఒక ట్యాగ్ ఉంటది కదా ఎనకాల. ఎంత డైరెక్టర్లకైనా 'చిరంజీవి' తర్వాతే కదా! అవును. ఆ ట్యాగ్ లైన్ అనేది ఉంటదిగా. హ్మ్. సో, దాన్ని బట్టి ఈయనని మూవ్ చేసుకోవడము, ఈయనని ఇంకెక్కడో అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని ఆయన ఫ్లెక్సిబిలిటీలో వీళ్ళ దూరిపై చేయడము, దానివల్ల సినిమాలు డిలే అవుతున్నాయి. ఇప్పుడు డైరెక్టర్‌కి, యాక్టర్‌కి ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి సినిమా చాలా బాగా రన్ అవుతుంది. సరే సినిమా డిలే అది మనం 'రవితేజ'తో చూడొచ్చు. సరే సినిమా డిలే అయింది అనుకుందాం. అది రామ్ చరణ్ గారి వల్లే అనుకుందాం. కానీ తీసేది డైరెక్టర్ ఎవరు? తీసేవాళ్ళు సరిగ్గా తీస్తే సినిమా బానే ఉంటుందిగా. నేననేది అదేనండి. ఇప్పుడు ఆ జెల్ కాంబినేషన్ ఫిక్స్ అవ్వాలి కదా! ఇద్దరికి డైరెక్టర్‌కి, హీరోకి. అది కొన్నిసార్లు ఫిక్స్ అవుతుంది. కొన్నిసార్లు ఫిక్స్ అవ్వదు అంటున్నారు 'రామ్ చరణ్' గారి మ్యాటర్‌లో. హ్మ్. సో, అందుకని ఆయన వెనకబడుతున్నాడేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఒకవేళ పెద్ది ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి? ఇంకా ఆయనకి సినిమాలు ఉండవండి. పక్కా. పక్కా. ఇప్ ఇంకా అస్సలు ఇంక ఉండవు సినిమాలు. అంతే. ఇంక ఇండస్ట్రీలోనే కనిపించడు అయితే రామ్ అస్సలు. చరణ్. అస్సలు. చూద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. యాహ్! యాహ్! పెద్ది సినిమా హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో షూర్. చూద్దాం.